నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, మాజీ ఎంపీ, రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ముఖ్యంగా బీహార్ ఎన్నికల సరళిని ఎట్లా గమనిస్తున్నారు మీరు? అక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మహాగఠబంధన్ కు సంబంధించిన కూటమి గెలిచే అవకాశం ఉందా, లేకపోతే ఎన్డీఏకి సంబంధించిన కూటమి గెలిచే అవకాశం ఉందా? ఏం చెప్తారు సార్? లేటెస్ట్ ట్రెండ్ చూస్తే మహాగఠబంధన్ కొంచెం ఎడ్జితో బయటపడచ్చు, గెలవచ్చు అనిపిస్తుంది. ముందు వచ్చేసి చాలా నేరోగా కీన్ కంటెస్ట్, హోరాహోరీ కంటెస్ట్ అనేది, ఆ హోరాహోరీ కంటెస్ట్ లో కొన్ని సందర్భాల్లో ఎన్డీఏకు ముగ్గొచ్చినట్టుగా ఉన్నది గతంలో. అది కూడా హోరాహోరీనే. కానీ లేటెస్ట్ గా తేజస్వి యాదవ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత కొంచెం సీన్ మారినట్టు కనపడతా ఉంది. అక్కడ మహాగఠబంధన్ కు కొంత స్లైట్ ఎడ్జితో బయటపడుతుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో మనం గమనించాము. నిన్న మహాగఠబంధన్ సీఎం క్యాండిడేట్ తేజస్వి యాదవ్ అయితే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు పొందుపరిచారంటే, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, ప్రతి ఒక్కరికి 25 లక్షల బీమా, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నట్టు కూడా అందులో హామీ ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణ యొక్క మేనిఫెస్టో లాంటిదే అక్కడైతే హామీ ఇచ్చినారు. బట్ ఇది సాధ్యపడుతుందా లేదా అనేది చూడాలి. మీరేం చెప్తారు సార్ దీని మీద? ఒక్క మేనిఫెస్టోతోనే ఏదో అంత అయిపోతుంది, దాన్ని బట్టే ప్రజలు ఓట్లు వేస్తారు అనుకోవాల్సిన అవసరం లేదు. బీహార్ లో లాస్ట్ టైం కూడా మొత్తం అక్కడ 243 మొత్తం సీట్లు. దానికి మ్యాజిక్ ఫిగర్ 122 కావాలి. అటు ఏ కూటమికి కానీ ఏ పార్టీకి 122 మ్యాజిక్ ఫిగర్ కావాలి. లాస్ట్ టైం 2020లో కూడా చాలా నేరోగా వచ్చేది. అప్పుడు ఎన్డీఏకు 125 సీట్లు వచ్చినాయి. అంటే కావాల్సింది 122, ఒక 3 ఎక్కువ వచ్చాయి. అదేవిధంగా మహాగఠబంధన్ కు 110 వచ్చాయి. 122 గాను 110 వచ్చాయి, ఒక 12 తక్కువ వచ్చాయి, అదర్స్ కి 8. కాబట్టి లాస్ట్ టైం కూడా చాలా కీన్ కంటెస్టే. అప్పుడు పార్టీల పరంగా చూస్తే మహాగఠబంధన్ లో ఉన్నట్టు ఆర్జేడీకి ఎక్కువ వచ్చాయి, 75. ఎన్డీఏలో ఉన్న బీజేపీకి సెకండ్ ప్లేస్ 74, జేడీయూ నితీష్ కుమార్ 43, కాంగ్రెస్ కు 19, ఎంఐఎం కు 5, సిపిఐఎం కు 12 ఇట్లా వచ్చాయి. కాబట్టి లాస్ట్ టైం కూడా కీన్ కంటెస్టే. ఇప్పుడు 2025లో కూడా కీన్ కంటెస్టే ఉంటుంది. ఆ కీన్ కంటెస్ట్ లో జనసురాజ్ పార్టీ గన కొన్ని ఓట్లు సీట్లు తెచ్చుకుంటే గన, రీజనబుల్ సీట్ తెచ్చుకుంటే, సంకీర్ణం వచ్చిన ఆశ్చర్యం అవసరం లేదు. జనసురాజ్ పార్టీ గన కొన్ని సీట్లు తెచ్చుకుంటే, ఒక 10-15, అప్పుడు ఏ పార్టీ ఏ కూటమికి కూడా పూర్తి రాకుండా సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ రాను రాను జనసురాజ్ పార్టీ ప్రభావం తగ్గిపోతా ఉంది ఈ తేజస్వి యాదవ్ను ప్రకటించిన తర్వాత అనేది. కాబట్టి కొంత లేటెస్ట్ ట్రెండ్ మహాగఠబంధన్కి ఉంది. అయినప్పటికీ అనేక అంశాలు ఇక్కడ ప్రభావితం చేస్తాయి. ఒకటి, వలసలు. మామూలుగా మనం ప్రధానంగా బీహార్ లో ఎక్కువ వలసలు ఉండే రాష్ట్రం ఏదంటే బీహార్ నుండి ఎక్కువ దేశంలో మిగతా రాష్ట్రాలకు పోతుంటారు. వలసలు అనేది. రెండవది నిరుద్యోగము, ధరలు, అవినీతి. అక్కడ కుల సమీకరణాలు, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ కుల సమీకరణాలు పనిచేసే రాష్ట్రం బీహారు. తర్వాత ఇక్కడ ఎంఐఎం కూడా అక్కడ లాస్ట్ టైమే ఒక 5 సీట్లు గెలుచుకోవడం జరిగింది. మనం ఇక్కడ తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత కొన్ని ఎక్కువ సీట్లు, 5 సీట్లైనా ఎక్కువే. ఆడ ఎంఐఎం కు ఈసారి కూడా పోటీ చేస్తుంది. ఎంఐఎం ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఇది జనసురాజ్ పార్టీ ప్రభావం ఒకటి. రెండవది, ఇక్కడ ప్రధానంగా మార్పు కోరుకుంటే ప్రజలు. నితీష్ కుమార్ 19 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 9 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఏ ఒక్కసారి మార్పు చూస్తాం. రైతులు కదా పంటలు మార్చినట్టు, పంట ఏగిలి మార్చినట్టు, పంట మార్పు చేసినట్టు అనేది ఒకటి ప్రధానంగా నితీష్ కుమార్ కు, ఎన్డీఏ కూటమికి ప్రధానమైనటువంటి అవరోధం. అది ప్రజలు వచ్చేసి మార్పు కోరుకుంటే మళ్ళా ఎన్డీఏ వచ్చేది ఇంపాసిబుల్. అది మహాగఠబంధన్ కు, తేజస్వి యాదవ్ కు బలం చేకూరే అవకాశం ఉంది. తర్వాత చివరిగా పోల్ మేనేజ్మెంట్. చివరి రోజు పోలింగ్ రోజు వచ్చేసి పోల్ మేనేజ్మెంట్ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఆ రోజు డబ్బు ప్రభావము అనేక విధాలుగా ఉంటాయి. అక్కడ చూడాలి ఏ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా నితీష్ కుమార్ కు, తేజస్వి యాదవ్ కు వ్యక్తుల పరంగా చూస్తే వాళ్ళిద్దరి మధ్య వస్తుంది.
ఇంకా మిగతా కూటమిల పరంగా అదొక యాంగిల్, కుల సమీకరణాలు ఇవన్నీ చూడాలా. ఇక్కడ మన రాహుల్ గాంధీ గారు కూడా ఒకటి క్యాసెట్ రిలీజ్ చేశారు. దాంట్లో బీహారు అనేక రంగాలలో దేశంలోని రాష్ట్రాలతో పోలిస్తే అటు మానవాభివృద్ధి సూచికలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, మానవాభివృద్ధి సూచికలో మొత్తం 28 రాష్ట్రాల్లో 27వ ర్యాంకులో ఉంది బీహార్. తలసరి ఆదాయంలో 28 రాష్ట్రాల్లో 25వ స్థానంలో ఉంది. తర్వాత ఆరోగ్య రంగంలో 28 రాష్ట్రాల్లో 27వ స్థానంలో ఉంది. కాబట్టి మరి 19 ఏళ్లుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత 11 ఏళ్లుగా అక్కడ డబుల్ ఇంజనీర్ సర్కార్ అధికారంలో ఉంది. కానీ అన్ని పారామీటర్స్ లో చివరిలో బీహార్ ఉంది అని రాహుల్ గాంధీ గారు ఇటీవల చెప్పడం జరిగింది. ఇది డెఫినెట్ గా ప్రజలు ఆలోచిస్తే, యువత మెయిన్ గా ఆలోచించే అవకాశాలు ఉంటాయి, విద్యావంతుల యువత. కాబట్టి ఓవరాల్ గా కొద్ది మార్జిన్ తో ఈ యొక్క మహాగఠబంధన్ అధికారంలోకి రావచ్చు అనేది నా అభిప్రాయం.